శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అద్భుతమైనటువంటి సమయము, అద్భుతమైనటువంటి రోజే ఈరోజు అనమాట. గురువారము ప్లస్ ఆషాఢ అమావాస్య, దీనిని చుక్కల అమావాస్య అని కూడా అంటారనమాట అండి. ఈ గురువారంతో కలిసి వచ్చినటువంటి ఈ ఆషాఢ అమావాస్యని మనం ఎంత చక్కగా వినియోగించుకోవచ్చో అంతే లాభం మనకి కలుగుతుందన్నమాట. గురువారము అనే దానిని లక్ష్మీ వారంగా కూడా పరిగణిస్తారు. అంటే లక్ష్మీదేవికితో సమానంగా లక్ష్మీ కటాక్షం కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజనే మనం ఈ రోజుని చెప్పుకోవచ్చు. అలాంటి లక్ష్మీవారముతో ఈ ఆషాఢ అమావాస్య రావటము, పుష్యమి నక్షత్రం అనేది కలిగి ఉండటము, ఈ మూడు కలయిక వల్ల అద్భుతమైనటువంటి రోజు ఈ రోజుగా చెప్పుకోబడుతూ ఉన్నది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారంటే మీరు కోరుకున్నంత ధనం అనేది మీ వశమవుతుందన్నమాట. అయితే ఆ మంత్రం ఎన్నిసార్లు ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా పుస్టప్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అండి. ఈరోజు మనకి చుక్కల అమావాస్య, అలాగే ఆషాఢ అమావాస్య అనేది ఈరోజు సాయంత్రం నుంచి మనకి రేపటి వరకు ఉన్నదనమాట. సహజంగా అమావాస్య అనేది ఎప్పుడు కూడా ఒకరోజు కాదండి, ఎక్కువగా 99% 2 రోజులు ఉంటూ ఉంటుంది. ఈ రోజైనా రేపైనా మనకి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి వారాలు గురువారము, శుక్రవారము. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ పర్వదినాలలో మనకి పుష్యమి నక్షత్రంతో వస్తున్నటువంటి ఈ అమావాస్యని మీరు ఎంత పూజించగలిగితే ఆ లక్ష్మీదేవిని మీకు అంతటి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది ఆ తల్లి. కాబట్టి మీరు 10,000 లేదా ₹1,00,000 కోరుకుంటే 10 లక్షలు తిరిగి ఇచ్చేటువంటి అద్భుతమైన అవకాశాలు మీ కళ్ళ ముందుకు తీసుకువస్తుందన్నమాట. మీకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయేలా చేసేటువంటి ఈ అద్భుతమైన రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయం కానీ, రాత్రి పడుకోబోయే లోపుగా కానీ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారంటే మీ జీవితం అనేది ఎంతో ఆనందమయంతో నిండిపోతుంది. అలాగే చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయండి. మనం ప్రత్యేకమైన రోజుల్లోనే పూజించాలా, నిత్య పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాలు జపించకూడదా అంటే ఖచ్చితంగా జపించవచ్చండి. ఏ రోజు ఏ సమయంలో జపించుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదనమాట. కాకపోతే మనం అమ్మవారి మంత్రాలు జపించేటప్పుడు, బీజాక్షరాలు పలికేటప్పుడు కూడా మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. ప్రతి వీడియోలో చెబుతూనే ఉన్నామండి. పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాలు అనేది జపించకూడదు అని. మనం ఎలా అయితే పూజకి మనం చెయ్యమో అట్లాగే మంత్ర జపం అనేది కూడా ఆ సమయాల్లో జపించకుండా ఉండటం అనేది చాలా మంచిదన్నమాట. మనకి ఈరోజు 4 గంటల నుంచే అమావాస్య అనేది తిథి మొదలవుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉండి కుదిరిన ప్రతి ఒక్కరూ కూడా సంధ్యా సమయంలో ఇంటిలో దీపాన్ని వెలిగించుకొని పూజా మందిరంలో మీ యొక్క పూజ, లక్ష్మీ పూజ యథావిధిగా ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి. మరి కొంతమందికి సందేహాలు ఉన్నాయి. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎన్నో మంత్రాలు జపించాము, ఎంత ప్రయత్నించినా కూడా మా సమస్యలు తీరట్లేదు, మా అప్పుల బాధలు తొలగట్లేదు అని అనుకుంటూ ఉంటున్నారండి. అయితే మన ఇంట్లో ఏదైనా నెగటివిటీ ఉన్నా కానీ, ఒంట్లో ఉన్నా కానీ మనకు తెలియకుండా మన కాలి వెంబడి వచ్చేటువంటి శని దోషాల వలన కానీ ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పరిహారాలు కూడా ఏమాత్రము పనిచేయకుండా పోతాయన్నమాట. అలాంటప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి చిన్న రెమెడీస్ వలన మన ఇంట్లో కానీ, ఒంట్లో కానీ, మన చుట్టూ ఉన్న ఎలాంటి దోషాలు అంటే ఎలాంటి నెగటివిటీ అయినా కూడా మొత్తం తొలగించబడుతుంది. దానికోసం ఏం చేస్తారంటే అమావాస్య రోజున చక్కగా ఇంటిని రాళ్ల ఉప్పు, దొడ్డు ఉప్పుతోటి ఇంటి మొత్తాన్ని కూడా తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకోండి. ఇలా చేయటం వలన మనం సముద్రం నీటిని తీసుకువచ్చి మన ఇంటిలో చల్లుకున్నంత పుణ్యం అనేది మనకి వస్తుందన్నమాట. అలాగే పసుపు నీటితో కూడా ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోండి.
మనకి తెలియకుండా మన అంటు ముట్టు ఏదైనా తాకి ఉన్నా కూడా అలాంటి వాటిని కూడా ఇది పూర్తిగా నిర్మూలన చేస్తుంది. అలాగే శుక్రవారం కానీ ఈరోజు సాయంత్రం కానీ ఏం చేస్తారంటే 2 తమలపాకులని తీసుకోండి. ఆ తమలపాకుల పైన కొద్దిగా రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పుని వేయండి. వేసి ఒక నిమ్మకాయని 2 బద్దలుగా కోసి ఒకదానికి పసుపుని మరొకదానికి కుంకుమను అద్ది ఈ తమలపాకులో ఉన్న ఉప్పు పైన ఈ నిమ్మబద్దలని ఉంచి ఆ రెండిటిని కూడా మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా ఉంచండి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందన్నమాట. ఇలా ఉప్పు ఎందుకు పెడుతున్నాము అంటే కనుక మన కాళ్ళ వెంబడి కానీ మనకి తెలియకుండా మన ఇంట్లోకి వచ్చేటువంటి శని దోషాలు, శని ఎలాంటి రూపంలో అయినా వస్తూ ఉంటుంది. అవి అనేది రానివ్వకుండా ఉండటం కోసం, చెడు అనేది మన ఇంట్లోనికి ప్రవేశించకుండా ఉండటం కోసం ఈ విధమైన పరిహారం చేసుకోవటం వలన మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఇంటి సింహద్వారం పైన ఎప్పుడూ కూడా ఓంకారం గుర్తు కానీ స్వస్తిక్ గుర్తు కానీ వేసి ఉంచుకోండి. అలా ఉంచటం వలన కూడా మన ఇంట్లోకి పాజిటివ్నెస్ ఎక్కువగా ఆకర్షితం అవుతుంది. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనికి ఎప్పుడూ కూడా రావటానికి ఇష్టపడుతుందన్నమాట. ఇంటిలో ఎప్పుడూ కూడా సువాసన అనేది వెదజల్లుతూ ఉండాలి. అంటే ఇంటిలో ఎప్పుడూ కూడా ఎక్కడివి అక్కడ వేసి ఇంట్లో అంట్లు కానీ ఏదైనా వాసన లాంటివి చెడు వాసనలు కాకుండా కడ్డీలను, ధూపాన్ని వేస్తూ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి పాజిటివ్నెస్లా ఉండేటువంటి ఒక పరిమళమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి ధూపాన్ని వేస్తూ ఉన్నట్లయితే కనుక మన ఇంట్లోనికి లక్ష్మీదేవి ఆకర్షణ బాగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ చిన్న నియమాలనేది ఈ రోజున మీరు ఇంటి లోపల పాటిస్తూ ఈ ఒక్క మంత్రాన్ని జపించారంటే కనుక మీ ఇంటిల్లపాదికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకున్నటువంటి ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత డబ్బు మీ వశమవుతుంది. ఈ మూడిటి కలయిక అంటే చుక్కల అమావాస్య, అది ఆషాఢ అమావాస్య, గురువారము ప్లస్ పుష్యమి నక్షత్రము, ఈ మూడిటి యోగం వలన మీ జీవితంలో పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈరోజు సాయంత్రం మీరు పూజ అనేది చేసుకున్న తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదు మేము పూజ చేసుకునే పరిస్థితుల్లో లేము, ఇంటి లోపల లేము, మేము బయట ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎక్కడైనా సరే కూర్చొని ఒక 10 నిమిషాలు మీ సమస్య అనేది తొలగిపోవాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు జపించారంటే మీ జీవితం తలకిందులుగా ఉన్నా సరే తొందరగా మారిపోతుంది. అద్భుతాలు అనేవి మీ జీవితంలో పొందగలుగుతారు. మంత్రాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నానండి. ఓం గురవే నమః. ఓం గురవే నమః. ఓం గురవే నమః. విన్నారు కదండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి.